శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు 1,76,434 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిని మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 879 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 184 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు 1,76,434 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 879 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 184 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అటు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, శ్రీశైలం జలాశయానికి అయితే భారీ ఎత్తున వరద పోటెత్తుతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం వస్తుందని చెప్పవచ్చు. ఆల్మట్టి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు, కర్ణాటక, తమిళనాడు కురుస్తున్నటువంటి వర్షాలకు ఆల్మట్టి, నారాయణపుర, జూరాల ప్రాజెక్టు నుంచి కూడా భారీ వరద ప్రవాహం రావడంతో శ్రీశైలం ఇక రేపు రాత్రి కానీ ఎల్లుండి ఉదయం వరకు కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. దానికోసం గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఇంజనీర్లు మరమ్మతులు చేస్తా ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి అయితే శ్రీశైలం జలాశయానికి భారీ వరద పెరుగుతుండటంతో ఇప్పటికీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,76,434 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తా ఉంది. అయితే అవుట్ ఫ్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఎడమ కుడిగట్టు ద్వారా 67,740 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు నీటిని కిందికి దిగువ కోలుతున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతము 879.30 అంటే దాదాపుగా 880 అడుగులకు చేరింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు ఉండగా దానికి సంబంధించి ఇప్పటికే 184 టీఎంసీల పైచీలు కూడా వచ్చి చేరింది. అయితే కేవలం 184 చేరిందంటే ఇంకొక 15 దాదాపుగా ఒక 20-25 టీఎంసీల వరకు చేరితే గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. అయితే వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో రేపు రాత్రి లేదంటే ఎల్లుండి ఉదయం మాత్రం తప్పనిసరిగా గేట్లు ఇదే కంటిన్యూగా వరద వస్తే ఎల్లుండి 8వ తారీఖు రోజు గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ఎగువ ప్రాంతాల వర్షాలు భారీగా కురుస్తుండటంతో ముందస్తుగానే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా వస్తుందని చెప్పవచ్చు. దీంతో కొంత రైతాంగానికి ఇది శుభసూచకం అని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నీరు వరద ప్రవాహం కృష్ణా బేసిన్ లో పుష్కలంగా వస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే రిజర్వాయర్ ఉన్నాయో అవన్నీ కూడా వేగంగా నింపుకొని వాటికి సంబంధించినటువంటి గ్రావిటీ ద్వారా, కాల్వల ద్వారా సాగు పంటలకు సాగునీటి వదిలినట్టయితే కొంత రైతులకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ రిజర్వాయర్లు MGKLI మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా రిజర్వాయర్లు నింపాల్సినటువంటి అవసరం ఉంది. నింపడమే కాకుండా ఆ రిజర్వాయర్ల నుంచి కూడా ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దానికి సాగునీటిని వదలాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం వస్తుండడంతో ఎల్లుండి అయితే తప్పనిసరిగా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈ గేట్లు ఎత్తితే కూడా పర్యాటకుల సంఖ్య కూడా ఇక్కడ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.